ఏంటి గొడవ పడితే అన్నం తినకుండా ఉంటారా? సో మీరు గొడవ పడినప్పుడు అన్నం తినకుండా ఉంటారా, లేకపోతే అన్నం తినేసి అలుగుతారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నిజంగానే తను ఏ రోజు ఒక మాట అనలేదు. ఏమీ లేదండి, నేనే ఏదో ఒకటి వాగుతూ ఉంటా, గొడవ చేస్తూ ఉంటా, అట్లా ఇట్లా అని చెప్పేసి. అంటే మళ్ళీ మా మధ్య అంత పెద్ద పెద్ద గొడవలు ఉండవులేండి, ఏదో సింపుల్గా ఏదో మాటలు అంతే కానీ ఇంకేం ఉండవులేండి. సో ఇలా అయితే అవుతూ ఉంటుందన్నమాట. నేనైతే మళ్ళీ గొడవ చేయడానికైనా ఎనర్జీ కావాలి కదా, సో అందుకోసం అయితే నేను ఎప్పుడు కూడా తినకుండా అయితే ఉండనండి. చూశారు కదా, అందుకే ఇంత లావు అయిపోయాను నేనైతే కనుక. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే కనుక పైగాను మాది లవ్ మ్యారేజ్ అనమాట. ఏ విషయంలో నాకు కోపం వస్తుందంటే, తను పొద్దుననంగా వెళ్తాడు కదా, సాయంత్రం ఎప్పుడో వస్తాడు, అప్పుడు కూడా వచ్చినప్పుడు మాతో టైం స్పెండ్ చేయలేదు. అలా లేకుండా టీవీ సెల్లు రెండు అనమాట. టీవీ ఒక పక్క పెడతాడు, సెల్ ఒక పక్కన నొక్కుంటూ ఉంటాడు. ఇదే నాకు నచ్చదు అనమాట. ఆ విషయంలోనే నేను ఎక్కువ కోప్పడుతూ ఉంటాను, నువ్వు ఇంట్లో ఉంటే ఇలానే చేస్తావు అని చెప్పేసి. అంటే తను పొద్దుననంగా వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి నాకు కొన్ని ఇయర్స్ గడిచినట్టు అనిపిస్తుంది. పైగా మాది లవ్ కదండి, అందుకోసం అని చెప్పేసి. సో ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేయొచ్చు కదా.